ముందుగానే నాకు తెలిసి ఇలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. అందులోని అంశాలు కూడా మీలో ఏమన్నా మానసిక బలహీనతలుంటే, మీకేమన్నా అటువంటి కోరికలుంటే వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి, బయటకు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. తరువాత ఇటువంటి వాటిని మన పార్టీ పైన రుద్దాలని చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది నిజంగా ఇది రాజకీయ చరిత్రలో మొదటిసారి కావచ్చేమో. నాయకుడు మంచివాడైతే సార్, కిందున్న వాళ్ళందరూ కూడా ఒక వేలో, ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో నడుస్తారు సార్. ఆయనే అంటే ఇప్పుడు వారి ప్రస్తావన, వారి పర్సనల్ ఇది మనకి అప్రస్తుతం అయినప్పటికీ కూడా జరిగినటువంటి ఆడపిల్లకి, ప్రస్తుతం జరిగినటువంటి ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని బట్టి వారికే ఆడపిల్లల మీద, తన ఇంటి వారి మీద ఎంత గౌరవం ఉందో మనందరికీ లోక విదితం. ఇందాక మీరు అన్నారు విప్ అంటే విప్ప తీసుకుని తిరగడం అనుకుంటున్నాడో ఏమో ఈ జనసేన ఎమ్మెల్యే అని. నిజంగా సార్, విప్ అంటే క్రమశిక్షణ అనేటటువంటి ఆ పదం మీనింగ్ కూడా తెలియకుండా ప్రభుత్వ విప్పుగా మూవ్ అవుతూ ఇంత ఘనకార్యానికి తెరలేపాడంటే ఈ మహానుభావుణ్ణి ఏ నడి రోడ్లో నుంచోపెట్టి నిజంగా పాదరక్షలతో పూజ చేయాలో మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఈ రోజున ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సిగ్గు లేదు, ఎలాంటి భయం లేదు అనడానికి జరుగుతున్నటువంటి ఇదే. నిజంగా 18 నెలల కాలంలో ఇందాక మీరు అన్నారు మరి హోమ్ మినిస్టర్ గారు లేడీ అండి అని. నిజంగా ఒక మహిళ లేడీగా ఉంటే ఎలా ఉంటుందో, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలు సేఫ్గా ఉంటారో అది కేవలం 19 to 24 మేకతోటి సుచరిత గారు, తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్స్గా ఉన్న టైంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే జరిగింది. ఇప్పుడంతా కాపీ పేస్ట్లు, దిశ యాప్ని శక్తి యాప్గా మార్చుకోవడాలు, ఒక కానిస్టేబుల్ గారు ఏదైనా ఒక మంచి పని చేస్తే వారిని పిలిచి బొట్టు పెట్టి చీర పెట్టడాలు తప్ప ఏమి చెయ్యరు సార్, ఏం చెయ్యరు. ఎందుకంటే రకరకాల సంఘటనలు మహిళల మీద ఇప్పటి వరకు కూడా మరి ఇన్ని 18 నెలల కాలంలో మరి ఎప్పుడు మాట్లాడుకున్నా అదే మాట అయినప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసు నా ఫస్ట్ ప్రయారిటీ అన్నటువంటి వ్యక్తి, 17 నుంచి గొంతు చించుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా నోరు విప్పకుండా ఆ తల్లి వచ్చి మీడియాల్లో దుమ్మెత్తి పోస్తున్నా కూడా తెరమరుగు చేసుకుని నడుస్తున్నటువంటి గొప్ప నాయకుడు మరి జనసేన అధ్యక్షుల వారు. మరి వాళ్ళని అంటిపెట్టుకుని నడిచేటటువంటి ఇట్లాంటి కీచక ఎమ్మెల్యేలకి ఇంతకు మించినటువంటి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది సార్? తల్లి తండ్రి సమక్షంలో వాళ్ళ భయభక్తుల్లో మరి ఒక కుటుంబ వ్యవస్థని జాగ్రత్తగా నడుపుతున్నటువంటి వ్యక్తులకి ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు అయితే మాత్రం రావు. అందులోనూ ప్రజా ప్రతినిధులుగా మనం ఉంటున్నాము, మనం ఒక ఇన్స్పైరబుల్ క్యాండిడేట్స్ గా బయటికి వెళ్తున్నాము అంటే గనక మన వైపు ఎవరు వేలు చూపించకూడదు అన్న సంస్కారంతో ఉండేవాళ్ళైతేనే రాజకీయాల్లో ఉండాలి కూడా. అటువంటి సంస్కారం ఏమీ లేకుండా అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా సార్ చండాలంగా? అసలు ఆ వీడియో కాల్స్ ఏంటి సార్, అసలు నాకు అర్థం కావట్లేదు. మేడం అదే అర్థం కాని విషయం. క్రమశిక్షణకి మీరు అన్నట్టుగా క్రమశిక్షణ, సభ్యులందరూ క్రమశిక్షణతో ఉండాలి. ఏవైనా బిల్లులు ప్రవేశపెడుతున్నప్పుడు పార్టీకి సంబంధించి లేదా అధికార పక్షానికి సంబంధించి వాళ్ళు కరెక్ట్గా ఓటింగ్లో పాల్గొనాలి అన్నప్పుడు ఒక విప్ జారీ చేస్తే దానికి అంత వాల్యూ ఉంటుంది. అందరినీ క్రమశిక్షణ నడిపే బాధ్యత ఇది. ఈ మనిషి ఏం క్రమశిక్షణ పెడతాడు సార్? ఇతనికే క్రమశిక్షణ లేదు. వెప్ప తీసుకుని దరిద్రంగా ఒక తల్లి లాంటి, చెల్లి లాంటి, అంటే బయట ఆడవాళ్ళందరూ అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకా బయట ఎవరైనా కూడా, ఒంటరి మహిళలైనా లేకపోతే విధవరాండ్రైనా లేకపోతే ఏ అండాదండా లేనటువంటి మహిళలైనా ఎవరైనా కాస్త శుభ్రంగా కనపడితే, అందులోనూ నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళని ఏ చెప్పు తీసుకు కొట్టాలి సార్ అనకూడదు. కానీ వీళ్ళు మనకి ఎమ్మెల్యేలా? ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాదా సార్? కూటమి వచ్చిన తర్వాత అసలు జనసేన అధ్యక్షుల వారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అసలు ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం, తొక్క తీస్తామని చెప్పని డప్పాలు పరికేటటువంటి వీళ్ళ ముగ్గురు ఈ రోజున ఏం చేస్తున్నారంటే ధృతరాష్ట్ర పాలన చేస్తున్నారు. కళ్ళకి గంతలు కట్టుకుని
అసలు గుడ్డి కళ్ళు వేసుకుని చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు అంటే, లోకేష్ బాబు గారు జనసేన అధ్యక్షుల వారు చక్కగా కళ్ళకి గంతలు కట్టుకుని గాంధారీ మాతలాగా మరి కళ్ళు మూసుకుపోయి మాకేం కనపడవు, మాకేం వినపడవు. అసలు వినూత తన సొంత ఎమ్మెల్యే బాధపడి నాకు న్యాయం చెయ్యన్నా అని అడిగితేనే నువ్వు మౌనంగా ఉండు అని చెప్పినటువంటి వ్యక్తి. ఇందాక మీరు చెప్పారు ఆ హరిప్రసాద్ అనే అటువంటి ఆయన అసలు ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం ఏంటి సార్ దరిద్రంగా? మీ బలహీనతలు మీ ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఉంటే మరి పార్టీలో ఉండనివ్వను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు ఎరగదీస్తాయి. అంటే మొన్న 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 చెప్తారు కదా, ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న పబ్లిక్ మీటింగ్ లో ఎవరైనా ఏదైనా అపోజిషన్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఏదైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే మూల కూర్చోబెడతా, రోమానికి రోమం తీస్తాం. మరి ఇప్పుడు ఎవరి రోమం తీస్తాడు సార్ ఈయన? ఎవరి రోమం తీసి కూర్చోబెడతాడు? ఒక్కళ్ళ కన్నా ఆ కిరణ్ రాయల్ కి కనీసం చంపబగలగొట్టాడా? బొజ్జల సుధీర్ గారు తన సొంత ఎమ్మెల్యే ఆడపిల్లకు అన్యాయం చేస్తుంటే ఏమన్నా నిలదీయగలిగాడా? ఈ రోజున ఈ జనసేన ఎమ్మెల్యే ఇంత నీచంగా ఇంత నికృష్టంగా బయటకు వస్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి న్యాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తే అతని అరచేతుల్లో గీతలు లేకుండా చేస్తారు, అతని రోమాలు పీకేస్తారు, మొత్తం చర్మం మొత్తం తీసేస్తాను, నడవకుండా చేస్తాను, ఇవన్నీ చెప్పారు కదా. ఇతని విషయంలో ఆ విధంగా వ్యవహరిస్తారు అనుకుంటున్నారా? సార్ చేస్తే చాలా మంచిదండి, చెయ్యాలి కదా. ఇప్పుడు ఈ జనసేనకి సంబంధించినటువంటి వాళ్లే మొన్న గోదావరి జిల్లాల్లో సంక్రాంతిని అడ్డం పెట్టుకుని ఎంత అశ్లీలంగా నృత్యాలు చేయించడమే కాకుండా తగుదునమ్మా అంటూ ఒకతను పైకెళ్ళి మీరు లో వస్త్రాలు మాత్రం ఉంచుకోండి, పై వస్త్రాలు తీసేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ వైరల్ అయ్యాడంటే మరి ఆ వ్యక్తిని ఏం చేయగలిగారు? మన హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? నిన్నటికి నింద సార్ ఎంత దరిద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అంటే ఆవిడ స్థాయికి ఎంత దిగజారిపోయినటువంటి సంఘటన చెప్తున్నా. ఆవిడ సొంత ఫేస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి అజా లేకుండా బెంగళూరు అంకుల్ అంటూ తెలుగుదేశం పార్టీ ఉచ్చం నీచం లేకుండా పోస్ట్ చేస్తే ఆ సేమ్ పోస్ట్ ని ఈవిడ కూడా పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వీరంగం వేసేటప్పటికి సిగ్గుబడి ఆవిడ ఈ రోజున ఆ పోస్ట్ తొలగించేసిందండి. మేడం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు వీడియోలు ఎవరైనా పెడితే కేసులు పెడుతున్నారు. మన పోలీసు వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుందని మనమే చెప్పుకుంటున్నాము. అనిత గారు చెప్తారు కదా, ఎవరైనా సరే మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు పెట్టకూడదని. హోంమంత్రి అనిత గారే జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటో పెడితే ఏం చేయాలి? ఎక్కడుంది చట్టం? ఇంత దుర్మార్గం. అమ్మానే పదాన్నే మార్చేసి అమ్మానే పదానికి అర్థం మార్చేసినటువంటి హోంమంత్రి అనిత గారు బెంగళూరు అంకులని పెడతారు. ఏం మాట్లాడాలి? అసలు ఆవిడ స్థాయి ఏంటి, ఆవిడేంటి? ఆవిడ ఒక గోల్ రీచ్ అయింది, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది, ఆడవారికి రక్షణ కల్పించేటటువంటి స్థానంలో ఉంది అనేటటువంటి అజా లేకుండా ఆ యొక్క ఇదిలో లేకుండా ఆవిడ స్థాయిని ఎంత దిగజార్ చేసుకొని ఇప్పుడు ప్రయత్నం అయితే చేయండి. మార్ఫింగ్ ఫోటోలు పెట్టినటువంటి హోం మంత్రి అనిత కేసు పెట్టండి, ట్రై చేయండి ఏమన్నా. ఎందుకంటే ఎవడైనా మార్ఫింగ్ వీడియో ఫోటోలు పెడితే కేసులు పెడుతున్నారు కదా. మరి హోంమంత్రి అయితే ఇంకో చట్టం ఇంకో న్యాయం ఉంటుందా? అసలు మీరు చెప్పింది అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు ఈ పని ఆవిడే చేస్తే, ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు మార్ఫింగ్ వీడియోలు కానీ ఏ ఆడపిల్లకైనా అది కరెక్ట్ కాదు, మేము అండగా ఉంటామని. ఇప్పుడు ఆవిడే పెట్టారు, అలాంటి పోస్టులు పెట్టారు. అదెంత మటుకు కరెక్ట్? ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి గౌరవ మర్యాదలు లేకుండా నువ్వు చేసింది తప్పు అని తెలుసుకునే కదా రాత్రి పోస్ట్ చేసావు, తెల్లారి పొద్దున కల్లా డిలీట్ చేసావు. మరి మీరు చేసింది తప్పు అని మీ మనస్సాక్షికి అనిపించిందా లేదా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా సార్ ఒక ఆడ మనిషి అయ్యుండి? అసలు ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఉమెన్ కమిషన్ ఏం చేస్తోంది సార్? ఉమెన్ కమిషన్ ఏం చేస్తోంది? అసలు ఇన్ని జరుగుతూ ఉంటే ఉమెన్ కమిషన్ మరి ఆ పదవి తీసుకున్నటువంటి వ్యక్తి హ్యాపీగా ఆ యొక్క పదవిని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప, ఆ నెలలా ఇచ్చేటటువంటి ఆ హానరోరియం ని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఆడవాళ్ళకి చేస్తున్నటువంటి మంచి ఏమిటో మరి ఈ కూటమి ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఉమ్మేస్తున్నారు.